పిల్లలు లేని రాజదంపతులు మహాదేవ అతని సతీమణి కలిసి విచారంగా, దేవా, మహావిష్ణు నాకు ఓ పుత్రుణ్ణి ప్రసాదించు తండ్రి. మహావిష్ణువు అనుగ్రహంతో అనతి కాలంలోనే రాణికి పండంటి బాలుడు జన్మించాడు. కొన్ని నెలల తరువాత శత్రువులు మహాదేవ కోటను చుట్టుముట్టారని తెలుసుకుని వారిని ఎదుర్కోవటానికి సైన్యాన్ని సమీకరించి భీకరమైన పోరు నడిపాడు. కానీ రాజు మహాదేవ దురదృష్టవశాత్తు వీరమరణం పొందాడు. ఆ దుర్వార్త రాణి చెవిన పడేసరికి దుఃఖంలో తన కుమారుడు గుర్తుకొచ్చి, చిట్టి తండ్రి, నేను స్వర్గంలో నీ తండ్రిని చేరుకోవాలి. నీకు ఏ విధమైన హాని జరగకుండా మహావిష్ణువు సదా కాపాడతాడు. తన నమ్మకస్తురాలైన ముదుసలి సేవకురాలిని పిలిపించి, అవ్వా, నా సుపుత్రుడిని నీకు అప్పగిస్తున్నాను. ఇతన్ని తీసుకుని తక్షణమే ఇక్కడి నుండి పారిపో అని ఆజ్ఞాపించి మరుక్షణమే తాను సతీ సహగమనం చేసుకుంది. వెంటనే ముసలమ్మ రహస్య సొరంగ మార్గం గుండా బయటపడింది. ముసలి సేవకురాలు రాకుమారుణ్ణి తీసుకుని సుదూరమైన కుంతల నగరానికి చేరుకున్నది. వీధుల్లో ఇల్లు తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చేది. ఇదిగో అవ్వ, మీ మనమడికి బువ్వ. దేవుడు నిన్ను చల్లగా చూడాలి తల్లి. ఏమి కర్మరానిది. రాజకుమారునిగా రాజభవనంలో పంచభక్ష పర్వాన్నాలు తినవలసిన నువ్వు ఈ భిక్ష తినాల్సి వస్తుంది. రాకుమారుడికి 5 ఏళ్లు నిండగా ఒకరోజు ముసలి సేవకురాలు మరణించింది. లే అవ్వా, లే, నాకు ఆకలేస్తోంది, త్వరగా లే. అప్పటి నుండి ఇరుగు పొరుగు ఆడవాళ్లు జాలితో ఆ అనాథ రాకుమారునికి తోచింది పెట్టేవాళ్ళు. ఒకరోజు ఆ చుట్టుపక్కల పిల్లలు గోళీల ఆట ఆడుతుండగా చూసిన రాకుమారుడు మనసులో, అబ్బా, ఈ ఆట నేను ఆడితే ఎంత బాగున్ను అనుకుని ముందుకెళ్ళి, నేను కూడా మీతో ఆడవచ్చా? ఓ, తప్పకుండా. మరి నీ దగ్గర గోళీ ఉందా? ఉంటే ఆడవచ్చు. రాకుమారుడు కళ్ళు మూసుకుని, ప్రభు, మహావిష్ణు, దయచేసి నాకు ఒక గోళీని ప్రసాదించు. మరుసటి రోజు మార్గం మధ్యలో ఒక గోళీ కనిపించింది. నిజానికి అది గోళీ కాదు, అదొక శాలిగ్రామం. అప్పటి నుండి ఆ పిల్లవాడి దశ తిరిగింది. ఆ నల్లరాయితో ఆట మొదలెడితే గెలుపు తనదే. త్వరలోనే ఆ పిల్లలకు నాయకుడయ్యాడు. తాను ఏది చెబితే అదే ఖాయం. ఇరుగు పొరుగు వాళ్లలా తనకు ఇల్లు, కుటుంబం, బాధ్యతలు లేకపోవటం వల్ల అనాథ రాకుమారుడు భవిష్యత్తు గురించిన ఆలోచన కూడా లేకుండా రోజులు ఎంతో ఆనందంగా గడిపేవాడు. అలా ఉండగా ఒకరోజు అనాథ రాకుమారుడు వీధిలో ఉన్న కుంతల రాజ్యం ముఖ్యమంత్రి దుష్టబుద్ధి ఇంటి ముందు తన తోటి పిల్లలతో ఆడుకుంటుండగా దుష్టబుద్ధిని కలవటానికి వచ్చిన ఓ అపరజ్ఞాని అయిన మహాపండితుడు ఆ బాలుణ్ణి తదేకంగా చూసి, ముఖ్యమంత్రి, అదుగో ఆ బాలుడెవరు? వాడొక తుంటరి వీధి బాలుడు, అనాథ. అయినా అదెందుకు అడిగారు? దుష్టబుద్ధి, రాసి పెట్టుకోండి. నేను చెప్పేది అక్షరాలా జరుగుతుంది. భవిష్యత్తులో ఒకరోజు ఆ బాలుడు కుంతల రాజ్యానికి రాజవుతాడు. వాడికి మీ సంరక్షణలో విద్యాబుద్ధులు నేర్పండి. వాడా కుంతల రాజ్యానికి రాజా? ముసి ముసిగా నవ్వుకుని మనసులో, నా కుమారుడు మదనుడుండగా తుంటరి వీధి బాలుడెలా రాజవుతాడు? కుంతల రాజుకు పుత్రులు లేరు కనుక సింహాసనంపై కన్నుపడి రూపకల్పనలు రచించసాగాడు. దానికి త్వరగా పన్నాగాలు పన్నాలని నిర్ణయించుకున్నాడు. త్వరలోనే కిరాయి హంతకులను పిలిపించి, అదుగో
అందులో ఓ పక్కగా ప్రత్యేకంగా కనిపిస్తున్న ఆ కుర్రవాణ్ణే. అర్థమైందా? అవునన్నట్టు వారిరువురు తల ఊపారు. ఆ బాలుణ్ణి అడవిలోకి తీసుకెళ్లి హతమార్చి రండి. మీకు చక్కటి పారితోషికం అందజేస్తాను. మా పనితనం చూపిస్తాం, అది మాకు వదిలేయండి అని అక్కడి నుండి కదిలారు. దుండగులు పిల్లల మీదకు ఆవేశంగా రావటం చూసి పిల్లలు బెదిరిపోయి తలా దిక్కుకు పారిపోయారు. దొరికావురా పిల్ల పిచ్చుక, ఎక్కడికి పారిపోతావురా అంటూ బరబరా లాక్కుపోయారు. నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు? నిన్ను యమలోకానికి తీసుకెళ్తున్నాం. హంతకులు బాలుణ్ణి దట్టమైన అడవిలోకి తీసుకొచ్చారు. ఒరేయ్, నేను వీడిని ఒడిసి పట్టుకుంటాను, నువ్వు తల నరికే. కాదు కాదు, నేను పట్టుకుంటాను, నువ్వు నరికేయి. హరి రెండో హంతకుడు వేట కొడవలిని పైకెత్తి నరికేశాడు. సరే, ఏదో విధంగా అలా చేద్దామంటే నా మనసు అంగీకరించటం లేదు. నాది అదే పరిస్థితి. ఇంతటి కరుడు కట్టిన నాకే పిల్లవాడిని చూస్తే జాలేస్తుంది. వాడు బ్రతికి సాధించాల్సింది చాలా ఉంది. అరే, వీడి కాలు చూడు, 6 వేళ్లున్నాయి. వాడికి ఉన్న ఆ అదనపు వేలుని నరికి మంత్రికి సాక్ష్యంగా ఆ వేలును చూపెడదాం, సరేనా? అని నరికేశాడు. రెండో హంతకుడు పిల్లవాడి కాలుకు కట్టుకడుతూ, ఈ వేలుని చూసి మంత్రి పిల్లవాడు చనిపోయినట్లు నమ్ముతాడు. పిల్లవాడిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రిని హంతకులు కలిసి, మంత్రి, మీరు చెప్పినట్టు ఆ పిల్లాన్ని చంపేశాం. ఇదిగోండి సాక్ష్యం. మంచిది, ఇదిగో మీ ప్రతిఫలం అని వాళ్లను పంపేసి అడవిలో కాకులకు గ్రద్దలకు మంచి విందు భోజనం. ఒకరోజు అడవిలో వేటకి వచ్చిన కుంతల దేశ సామంత దేశమైన చందనవతి దేశరాజు కలిందక జింకలను వెంబడిస్తూ హఠాత్తుగా ముద్దులొలికే ఆ బాలుణ్ణి చూసి, కుమారా, నీవెవరు? ఈ అరణ్యంలో ఏం చేస్తున్నావు? నీవెవరి పుత్రుడవు? నేను తల్లిదండ్రులు ఊరు పేరు లేని అనాథను. కలిందక రాజు బాబును దగ్గరకు తీసుకుని, ఇక నుండి నేనే నీ తండ్రిని, నీవే నా కుమారుడు, సరేనా? రాజభవనానికి తీసుకెళ్లాడు. భవనంలో రాణికి పిల్లవాడిని అప్పచెప్పాడు. ఆహా, ఈ పిల్లవాడు నవ్వుతుంటే చంద్రకాంతిలా వికసిస్తున్నాడు. అచ్చం మన భవంతిపై నిండు చంద్రబింబం పడితే ఎలా ప్రతిబింబిస్తుందో అలా అని మురిసిపోయింది. అలాగా? అయితే నువ్వే తనకి మంచి నామకరణం చేశావు. అదే, తన పేరు చంద్రహాస. కలిందక రాజు బాబును గురువు దగ్గరకు తీసుకువెళ్ళి, గురువర్య, దయచేసి చంద్రహాసుని తమ సంరక్షణలో రాకుమారుడిగా విద్యాబుద్ధులు నేర్పి దేశాన్ని ఏలే విధంగా తీర్చిదిద్దండి. తదాస్తు. చంద్రహాసునికి 18 సంవత్సరాలు నిండగానే కలిందక రాజు చంద్రహాసను తన వారసునిగా ప్రకటించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. కొన్ని రోజుల తరువాత కలిందక రాజు చంద్రహాసను పిలిపించి, కుమారా, కుంతల రాజ్య ముఖ్యమంత్రి దుష్టబుద్ధి మరలను కలుసుకొని కొంతకాలం విడిది చేయడానికి వస్తున్నారు. నువ్వు వారిని సాదరంగా ఆహ్వానించాలి. చిత్తం పితృదేవా. కొంత సమయానికి దుష్టబుద్ధి రాకకై ఎదురు చూస్తూ వచ్చిన అతన్ని చంద్రహాస వినయంగా, స్వాగతం, చందనవతి నగరానికి సుస్వాగతం మహామంత్రివర్య. సాదరంగా ఆహ్వానించాడు. కలిందక, ప్రథమ ద్వారం వద్ద నన్ను ఆహ్వానించిన ఆ వ్యక్తి ఎవరు? అతమా, చంద్రహాస, మా కుమారుడు. ఆ, నీ కుమారుడా? నీకు పిల్లలే కలగలేదుగా, అదెలా సాధ్యం? అది 13 సంవత్సరాల క్రితం. ఆ పిల్లవాడు అడవిలో ఒంటరిగా దొరికాడు.
అతన్ని దత్తత చేసుకున్నాను. అది విన్న దుష్టబుద్ధి అవాక్కయ్యాడు. మనసులో, చంద్రహాస ఎవరో కాదు, ఆనాటి అనాథ వీధి బాలుడే, సందేహం లేదు. ఆ కిరాయి హంతకులు నన్ను మోసం చేశారు. అప్పటి భవిష్యవాణి నిజమయ్యింది. చంద్రహాసుని అంతమొందించడానికి నేను ఏదో ఒక పన్నాగం పన్నాను. అనుకున్నదే తడవుగా దుష్టబుద్ధి చంద్రహాసునిపై ఇంకో పన్నాగం పన్ని కుట్రను అమలు చేయటానికి. చంద్రహాస, నువ్వు నాకు నమ్మదగిన వ్యక్తిగా అనిపిస్తున్నావు. కుంతల రాజ్యానికి నువ్వు స్వయంగా పయనించి నా కుమారుడగు మదనునికి ఈ పత్రాన్ని అందించాలి. దీన్ని అత్యంత గోప్యంగా ఉంచాలి. మహామంత్రి వర్య, మీకు సేవలను అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని వేగంగా గుర్రపు స్వారీ చేస్తూ చంద్రహాసుడు కుంతల రాజ్యం వైపు వెళ్ళాడు. కుంతల రాజ్యనగరానికి వెలుపల ఓ చక్కని ఉద్యానవనం కనిపించింది. అది చూడగానే తనకు అలసట గుర్తుకొచ్చి అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చని నిర్ణయించుకుని ఓ చెట్టు క్రింద ఒరిగాడో లేదో అలసటకి గాఢమైన నిద్రలోకి జారిపోయాడు. కొంత సమయానికి దుష్టబుద్ధి అందాల భరణి అయిన కుమార్తె విషయ ఆ ఉద్యానవనానికి స్నేహితురాళ్లతో వచ్చింది. పుష్పాలను సేకరిస్తూ దారి తప్పి స్నేహితురాళ్లకు దూరమై అకస్మాత్తుగా ఆమె ఆ రాకుమారుణ్ణి చూసే అవకాశం కలిగింది. ఆహా, ఇతనెంతటి అందగాడు! ఎవరై ఉంటాడు? తన దగ్గర లేఖ ఉన్నదే. ఆ లేఖ ఇతని గుర్తింపును బహిర్గతం చేస్తుందిగా. అదేమిటో చదివితే పోలా అనుకుని అధికమైన ఉత్సుకతతో ఆ లేఖ తీసుకుని చదివింది. నా ప్రియమైన కుమారా మదన, ఈ లేఖను నీకు ఇచ్చినవాడు భవిష్యత్తులో కుంతలకు రాజవుతాడు. కనుక నా రాకకై ఎదురు చూడక విషం ఇవ్వు. ఇదేంటి? విషయం ఏమిటి? ఇందులో ఏదో తప్పుగా వ్రాయబడింది. నాన్నగారు తొందరలో పొరపాటున నా పేరును అక్షరం తప్పు రాసినట్టున్నారు. నా తండ్రి ఎంత దూర ఆలోచన కలిగి ఉన్నారు. ఇతను ఎంత అందగాడు! ఆపై కాబోయే మహారాజు. మనసులో విపరీతమైన ఆలోచనలు సుడులు తిరుగుతుండగా మరి మదనుడు ఈ విషయాన్ని పొరపాటుగా విషమని చదివి అర్థం చేసుకుంటే, అలా అని అతనికి విషం పెడితే, భగవంతుడా, అలా జరగడానికి వీల్లేదు. గాబరా పడుతూ ఓ కొమ్మను విరిచి తన కంటికి ఉన్న కాటుకను అద్ది విషమన్న అక్షరాన్ని విషయగా మార్చి రాసింది. ఆ పత్రాన్ని యథాస్థానంలో ఉంచి అక్కడి నుండి ఒడిగా ఆనందంగా వెళ్ళిపోతూ, ఈ ఉత్తరం ముందుగా నేను చదవడం ఎంత అదృష్టం! ఆ సాయంత్రం చంద్రహాసుడు, తమరు మదనగారేనా? మీ తండ్రి గారు ఈ లేఖను అందజేయమన్నారు అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. పక్క గదిలో నిరీక్షిస్తున్న విషయ దగ్గరకు మదన వెళ్ళి, మన తండ్రి స్వయంగా నీకోసం మన్మధుడు లాంటి పెళ్లి కొడుకును చూసి పెట్టారు. అతి త్వరలోనే చంద్రహాస విషయుల వివాహం ఘనంగా జరిగిపోయింది. కొన్ని రోజులకు దుష్టబుద్ధి ఇంటికి తిరిగి రావటం జరిగింది. విషయ చంద్రహాస ఎదురెళ్లి వారి ఆశీర్వాదం తీసుకోవడంతో దుష్టబుద్ధి మతి చెదిరింది. మదనుణ్ణి పక్కకు పిలిచి, మూర్ఖుడా, నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? మతి భ్రమించిందా అని తిట్టాడు. తండ్రి, మీరెందుకు కోపగించుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. మీరు రాసిన పత్రాన్ని తూచా తప్పకుండా పాటించాను అని ఉత్తరాన్ని చూపిస్తూ లేఖని చూసిన దుష్టబుద్ధి, అసంభవం. నేను ఇంత ఘోరాపరాధం చేశానా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఉపేక్షించి లాభం లేదు. నా కూతురు విధవ అయినా పర్వాలేదు. చంద్రహాస మరణించి తీరాల్సిందే. మదన, తక్షణమే చంద్రహాసను ఇక్కడికి పంపించు. ఈ రాత్రికి కాళీమాతకు ఆరాధన చెయ్యాలి. అందుకు నువ్వు అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. సరేనా? మీ ఆజ్ఞ. తప్పకుండా వెళతాను మామగారు
అదే సమయానికి వయస్సు పైబడిన కుంతల మహారాజు రాజాస్థాన వేద పండితుణ్ణి పిలిపించి, గౌరవనీయులైన పండితులు గారు, నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు నా శరీరం తల లేకుండా మొండెం మాత్రమే కనిపించింది. దీనికి అర్థం ఏమిటి మహానుభావా? మహారాజా, అవి మీ జీవితానికి అంతిమ దశను సూచిస్తున్నది. మీ అంతిమ దినములలో శ్రీహరినామస్మరణను ప్రతినిత్యమూ గావించండి. పండిత మహాశయ, నాకొక దిగులుండిపోయింది. అది నా గారాల కూతురు వివాహము ఇంకనూ జరగలేదు. మరి నేనేమి చేయాలి? మహారాజా, దానికి ఓ చక్కటి మార్గముంది. మీ కుమార్తెను మన ముఖ్యమంత్రి దుష్టబుద్ధి అల్లుడు అందగాడు గురవంతుడైన చంద్రహాసునికిచ్చి వివాహము జరిపించండి. అంతా శుభమే జరుగుతుంది. మహాశయ, ఇది మంచి ప్రతిపాదన. తక్షణమే అమలుపరచండి. వెంటనే పండితులు దుష్టబుద్ధి వద్దకు వెళ్ళగా అక్కడ మదనుడు కనిపిస్తే, మదనా, చంద్రహాసుడెక్కరా? తాను మహారాజు గారిని తక్షణమే కలవవలసిందిగా రాజుగారి ఆజ్ఞ. తప్పకుండా మహానుభావా, నేనిప్పుడే కబురందిస్తాను. ఖాళీ మాత గుడికెళుతున్న చంద్రహాసుని మదన ఆపి రాజుగారి ఆజ్ఞను వివరించాడు. దానికి బదులుగా చంద్రహాస గుడికి వెళుతూ ఉన్న విషయాన్ని చెప్పగా, నీ బదులుగా గుడికి నేను వెళతాను. ఇదిగో ఈ గుర్రాన్ని తీసుకుని మహారాజు మందిరానికి త్వరగా బయలుదేరు అని పంపాడు. చంద్రహాస మహారాజ మందిరానికి చేరుకోగానే అక్కడ వెంటనే రాకుమారిని ఇచ్చి వివాహం జరిపించాడు మహారాజు. అంతేకాదు, కుంతల రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి కూడా చేశాడు. చంద్రహాస, అతని రెండవ భార్య ఇద్దరూ కలిసి దుష్టబుద్ధిని కలవటానికి వెళ్ళి, మామగారు, మమ్ములను ఆశీర్వదించండి. దుష్టబుద్ధి కంగుతిని, చంద్రహాస, నీవు దేవాలయానికి వెళ్ళలేదా? లేదు మామగారు, రాజుగారు నా కోసం కబురంపితే నా బదులుగా మదన దేవాలయానికి వెళ్ళాడు. హతవిధి, మదనుడు దేవాలయానికి వెళ్ళాడా? ఓరి భగవంతుడా! లేదు, అలా జరగటానికి వీలులేదు అని హుటాహుటిన దేవాలయానికి వేగంగా పరిగెత్తాడు. భగవంతుడా, సమయం మించిపోకుండా త్వరగా చేరుకునేలా చెయ్యి స్వామి. కానీ అతను చేరుకునేసరికి చాలా ఆలస్యమయ్యింది. ఎందుకంటే తాను పురమాయించిన కిరాయి హంతకులు దేవాలయానికి ఎవరైతే యువభక్తుడు అర్చనకై వస్తాడో వాడిని హత్య చేయమని ఆదేశించింది దుష్టబుద్ధి. కనుక చంద్రహాస బదులుగా మదన వెళ్ళాడు. కనుక వాళ్ళు మదనుణ్ణి హత్య చేశారు. అధికమైన దుఃఖాన్ని తట్టుకోలేక దుష్టబుద్ధి తనను తాను పొడుచుకుని మరణించాడు. కొన్ని నిమిషాల తర్వాత చంద్రహాస అక్కడకు చేరుకొని ఆ దృశ్యాన్ని చూసి హతాశుడయ్యాడు. మాతా మహంకాళి, దుష్టబుద్ధి తాను చేసిన పాపాలకు ప్రాణత్యాగం చేసి తగిన మూల్యం చెల్లించారు. మరి అమాయకుడైన మదన ఏ పాపం చేశాడు? దయతో వారిరువురికి ప్రాణభిక్ష పెట్టు తల్లి జగన్మాత. దయచేసి వాళ్ళను క్షమించి బ్రతికించు తల్లి. ఎంతకు మాత ఉలుకు పలుకు లేకపోయేసరికి తాను కత్తిని దూసి, ఆగు నాయనా, ఇలాంటి ఉత్తముడు అలా బలి అవ్వడం తగదు. వారిని పునర్జీవితుల్ని చేస్తాను అని అంతర్ధానమయ్యింది. మరు నిమిషం ఇద్దరు లేచారు. చంద్రహాస, నీ యందు ఘోరాపరాధములు చేశాను, నన్ను క్షమించు. మామగారు, మీ అపరాధములు అమ్మవారి దయ వల్ల మీ రక్తంతో కడిగివేయబడ్డాయి. మీరు పునర్జీవితులై కొత్త జన్మను పొందారు. పదండి, మన గృహంనకు వెళదాం. చంద్రహాస అప్పటి నుండి కుంతల, చంద్రవతి రాజ్యాలను ఇద్దరు భార్యలతో కలిసి చక్కగా పరిపాలించాడు.